ఆంధ్రప్రదేశ్ 6వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని కవి పరిచయాలకు సంబంధించిన పరీక్షను చూద్దాం. ఇందులో 8 నుంచి 12 పాఠాల వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్లు చూద్దాం. మా కొద్దీ నల్ల దొరతనం రచయిత 1 కుసుమ ధర్మన్న, 2 గుడిపాటి వెంకటాచలం, 3 రవీంద్రనాథ్ ఠాగూర్, 4 విశ్వనాథ సత్యనారాయణ. మా కొద్దీ నల్ల దొరతనం రచయిత కుసుమ ధర్మన్న, 2 గుడిపాటి వెంకటాచలం, 3 రవీంద్రనాథ్ ఠాగూర్, 4 విశ్వనాథ సత్యనారాయణ. మొల్ల రామాయణంలో ఎన్ని గద్య పద్యాలు ఉన్నాయి? 1 861, 2 851, 3 871, 4 891. మొల్ల రామాయణంలో ఎన్ని గద్య పద్యాలు ఉన్నాయి? 1 861, 2 851, 3 871, 4 891. డూడు బసవన్న పాఠ్యభాగం ఎక్కడి నుండి తీసుకోబడింది? 1 కరిమింగిన వెలగపండు, 2 కథాసాగరము, 3 కీలుగుర్రం, 4 జీవన సమరం. డూడు బసవన్న పాఠ్యభాగం ఎక్కడి నుండి తీసుకోబడింది? 1 కరిమింగిన వెలగపండు, 2 కథాసాగరము, 3 కీలుగుర్రం, 4 జీవన సమరం. నెల్లూరు గాంధీగా పేరు పొందినది? 1 రావూరి భరద్వాజ, 2 వెన్నెలకంటి రాఘవయ్య, 3 ఆత్కూరి మల్ల, 4 గుడిపాటి వెంకటాచలం. నెల్లూరు గాంధీగా పేరు పొందినది 1 రావూరి భరద్వాజ, 2 వెన్నెలకంటి రాఘవయ్య, 3 ఆత్కూరి మల్ల, 4 గుడిపాటి వెంకటాచలం. ఎప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాంజలికి నోబెల్ సాహిత్య బహుమానం పొందారు? 1 1913లో, 2 1923లో, 3 1933లో, 4 1943లో. ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ తను రచించిన గీతాంజలికి నోబెల్ సాహిత్య బహుమానం పొందారు? 1 1913లో, 2 1923లో, 3 1933లో, 4 1943లో. రావూరి భరద్వాజ రచనలో సరికాని జత? 1 కథాసాగరము కథా సంపుటి, 2 విమల కథ, 3 కరిమింగిన వెలగబొండు నవల, 4 జలప్రలయం కథ. రావూరి భరద్వాజ రచనలో సరికాని జత? 1 కథాసాగరము కథా సంపుటి, 2 విమల కథ, 3 కరిమింగిన వెలగబొండు నవల, 4 జలప్రలయం కథ. బిడ్డల శిక్షణ రచయిత? 1 ఆత్కూరి మల్ల, 2 విశ్వనాథ సత్యనారాయణ, 3 గుడిపాటి వెంకటాచలం, 4 రావూరి భరద్వాజ. బిడ్డల శిక్షణ రచయిత 1 ఆత్కూరి మల్ల, 2 విశ్వనాథ సత్యనారాయణ, 3 గుడిపాటి వెంకటాచలం, 4 రావూరి భరద్వాజ. మేలుకొలుపు పాఠ్యభాగం ఎక్కడి నుండి గ్రహించబడింది? 1 హరిజన శతకం, 2 నిమ్నజాతి ముక్తి తరంగిణి, 3 మా కొద్దీ నల్లదొరతనం, 4 గీతాంజలి. మేలుకొలుపు పాఠ్యభాగం ఎక్కడి నుంచి గ్రహింపబడింది? 1 హరిజన శతకం, 2 నిమ్నజాతి ముక్తి తరంగిణి, 3 మా కొద్దీ నల్లదొరతనం, 4 గీతాంజలి. ఎంత మంచి వారమా ఏ పుస్తకం నుండి సంక్షిప్తం? 1 నాగులు, 2 అడవి పూలు, 3 యానాదులు, 4 చెంచులు. ఎంత మంచి వారమా ఏ పుస్తకం నుండి సంక్షిప్తం? 1 నాగులు, 2 అడవి పూలు, 3 యానాదులు, 4 చెంచులు. ఆత్కూరి మల్ల ఏ శతాబ్దానికి చెందినవారు? 1 14వ శతాబ్దం, 2 16వ శతాబ్దం, 3 15వ శతాబ్దం, 4 12వ శతాబ్దం. ఆత్కూరి మల్ల ఏ శతాబ్దానికి చెందినవారు? 1 14వ శతాబ్దం, 2 16వ శతాబ్దం, 3 15వ శతాబ్దం, 4 12వ శతాబ్దం. క్రింది వానలో సరికానిది? 1 డూడు బసవన్న, గుడిపాటి వెంకటాచలం, 2 త్రిజట స్వప్నం ఆత్కూరి మల్ల, 3 ధర్మ నిర్ణయం విశ్వనాథ సత్యనారాయణ, 4 మేలుకొలుపు కుసుమ ధర్మన్న. క్రింది వానలో సరికానిది? 1 డూడు బసవన్న, గుడిపాటి వెంకటాచలం, 2 త్రిజట స్వప్నం ఆత్కూరి మల్ల, 3 ధర్మ నిర్ణయం విశ్వనాథ సత్యనారాయణ, 4 మేలుకొలుపు కుసుమ ధర్మన్న. విద్యను పెంపకాన్ని మేళవించవలసిన అవసరాన్ని గుర్తించిన అరుదైన పిల్లల ప్రేమికుడు? 1 రావూరి భరద్వాజ, 2 ఆత్కూరి మల్ల, 3 గుడిపాటి వెంకటాచలం, 4 వెన్నెలకంటి రాఘవయ్య. విద్యను పెంపకాన్ని మేళవించవలసిన అవసరాన్ని గుర్తించిన అరుదైన పిల్లల ప్రేమికుడు? 1 రావూరి భరద్వాజ, 2 ఆత్కూరి మల్ల, 3 గుడిపాటి వెంకటాచలం, 4 వెన్నెలకంటి రాఘవయ్య. వెన్నెలకంటి రాఘవయ్య గారికి భారత ప్రభుత్వం ఎప్పుడు పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది? 1 1983లో, 2 1963లో, 3 1953లో, 4 1973లో. వెన్నెలకంటి రాఘవయ్య గారికి భారత ప్రభుత్వం ఎప్పుడు పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది? 1 1983లో, 2 1963లో, 3 1953లో, 4 1973లో. ధర్మ నిర్ణయం రచయిత? 1 రావూరి భరద్వాజ, 2 విశ్వనాథ సత్యనారాయణ, 3 వెన్నెలకంటి రాఘవయ్య, 4 కుసుమ ధర్మన్న. ధర్మ నిర్ణయం రచయిత 1 రావూరి భరద్వాజ, 2 విశ్వనాథ సత్యనారాయణ, 3 వెన్నెలకంటి రాఘవయ్య, 4 కుసుమ ధర్మన్న. ఆత్కూరి మల్ల ఎవరి భక్తురాలు? 1 రాముడు, 2 కృష్ణుడు, 3 కాళికాదేవి, 4 ఈశ్వరుడు. ఆత్కూరి మల్ల ఎవరి భక్తురాలు? 1 రాముడు, 2 కృష్ణుడు, 3 కాళికాదేవి, 4 ఈశ్వరుని భక్తురాలు.
అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. మా కొద్ది నల్ల దొరతనం రచయిత కరెక్ట్ ఆన్సర్ ఒకటి కుసుమ ధర్మన్న. మా కొద్ది తెల్ల దొరతనం కాదండి, నల్ల దొరతనం. మా కొద్ది నల్ల దొరతనం రచయిత కుసుమ ధర్మన్న. తెల్ల దొరతనం అంటే తిరుమల సత్యనారాయణ గారు. కరెక్ట్ ఆన్సర్ ఒకటి. మా కొద్ది నల్ల దొరతనం రచయిత ఎవరంటే కుసుమ ధర్మన్న గారు. కరెక్ట్ ఆన్సర్ ఒకటి. మొల్ల రామాయణంలో ఎన్ని గద్య పద్యాలు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 3, 871. మొల్ల రామాయణంలో ఎన్ని పద్య గద్యాలు ఉన్నాయంటే 871. కరెక్ట్ ఆన్సర్ 3. డూడు బసవన్న పాఠ్యభాగం ఎక్కడి నుండి తీసుకోబడింది? కరెక్ట్ ఆన్సర్ 4, జీవన సమరం. డూడు బసవన్న పాఠ్యభాగం ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే జీవన సమరం నుంచి. కరెక్ట్ ఆన్సర్ 4. నెల్లూరు గాంధీగా పేరు పొందినది? కరెక్ట్ ఆన్సర్ 2, వెన్నెలకంటి రాఘవయ్య. నెల్లూరు గాంధీగా పేరు పొందింది ఎవరంటే వెన్నెలకంటి రాఘవయ్య గారు. కరెక్ట్ ఆన్సర్ 2. ఎప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాంజలికి నోబెల్ సాహిత్య బహుమానం పొందారు? కరెక్ట్ ఆన్సర్ ఒకటి, 1913లో. ఎప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ తను రచించిన గీతాంజలికి నోబెల్ సాహిత్య బహుమానం పొందారంటే 1913లో. కరెక్ట్ ఆన్సర్ 1. రావురి భరద్వాజ రచనలో సరికాని జత? కరెక్ట్ ఆన్సర్ 4, జలప్రలయం. కథ, ఇందులో కథాసాగరం అనేది కథా సంపుటి. నెక్స్ట్ విమల అనేది కథ. కరిమింగిన వెలగపండు నవల. కానీ జలప్రలయం అనేది కథ కాదు, అది నవల. రావురి భరద్వాజ్ గారి రచనలు కింద నుండి రావురి భరద్వాజ్ గారి రచనలో అందులో కథాసాగరం అనేది కథా సంపుటి, అది ఓకే. విమల అనేది కూడా కథ. కరిమింగిన వెలగపండు కూడా నవల. జలప్రలయం కూడా నవల, కథ కాదు అది. జలప్రలయం అనేది కాబట్టి ఇందులో సరికాని జత ఏంటంటే 4. బిడ్డల శిక్షణ రచయిత? కరెక్ట్ ఆన్సర్ 3, గుడిపాటి వెంకటాచలం. బిడ్డల శిక్షణ రచయిత ఎవరంటే గుడిపాటి వెంకటాచలం గారు. కరెక్ట్ ఆన్సర్ 3. మేలుకొలుపు పాఠ్యభాగం ఎక్కడి నుంచి గ్రహించబడింది? కరెక్ట్ ఆన్సర్ 1, హరిజన శతకం. మేలుకొలుపు పాఠ్యం ఎక్కడి నుంచి గ్రహించబడింది అంటే హరిజన శతకం. కరెక్ట్ ఆన్సర్ 1. ఎంత మంచి వారమ్మ ఏ పుస్తకం నుంచి సంక్షిప్తం లేదా ఏ పుస్తకం యొక్క సంక్షిప్తం? కరెక్ట్ ఆన్సర్ 3, యానాదులు. ఎంత మంచి వారమ్మ ఏ పుస్తకం సంక్షిప్తం అంటే యానాదులు. కరెక్ట్ ఆన్సర్ 3. ఆత్కూరి మల్ల ఏ శతాబ్దానికి చెందినవారు? 16వ శతాబ్దం. కరెక్ట్ ఆన్సర్ 2. ఆత్కూరి మల్ల ఏ శతాబ్దానికి చెందినవారు అంటే 16వ శతాబ్దం. కరెక్ట్ ఆన్సర్ 2. క్రింది వానలో సరికానిది? కరెక్ట్ ఆన్సర్ 1, డూడు బసవన్న గుడిపాటి వెంకటాచలం గారు. ఇది తప్పు. డూడు బసవన్న రచనది ఎవరంటే రావురి భరద్వాజ్ గారు, గుడిపాటి వెంకటాచలం గారు కాదు. కాబట్టి సరికానది ఏంటంటే డూడు బసవన్న గుడిపాటి వెంకటాచలం అనేది తప్పు, సరికాదు. డూడు బసవన్న రచనది ఎవరంటే రావురి భరద్వాజ్ గారు. మిగిలినవన్నీ కరెక్ట్. త్రిజట స్వప్నం ఆత్కూరి మల్ల, ధర్మనిర్ణయం విశ్వనాథ సత్యనారాయణ, మేలుకొలుపు కుసుమ ధర్మన్న. కింది వాటిలో సరికానిది ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ 1, డూడు బసవన్న గుడిపాటి వెంకటాచలం గారు, రావురి భరద్వాజ్ గారు. కాబట్టి 1వ ఆన్సర్ సరికాదు. కరెక్ట్ ఆన్సర్ 1. విద్యను పెంపకాన్ని మేళవించవలసిన అవసరాన్ని గుర్తించిన అరుదైన పిల్లల ప్రేమికుడు? కరెక్ట్ ఆన్సర్ 3, గుడిపాటి వెంకటాచలం గారు. విద్యను పెంపకాన్ని మేళవించవలసిన అవసరాన్ని గుర్తి పిల్లల ప్రేమికుడు అంటే ఎవరంటే గుడిపాటి వెంకటాచలం గారు. కరెక్ట్ ఆన్సర్ 3. వెన్నెలకంటి రాఘవయ్య గారికి భారత ప్రభుత్వం ఎప్పుడు పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది? కరెక్ట్ ఆన్సర్ 4, 1973లో. వెన్నెలకంటి రాఘవయ్య గారికి భారత ప్రభుత్వం ఎప్పుడు పద్మభూషణ్ ఇచ్చి గౌరవించిందంటే 1973లో. కరెక్ట్ ఆన్సర్ 4. ధర్మనిర్ణయం రచయిత? కరెక్ట్ ఆన్సర్ 2, విశ్వనాథ సత్యనారాయణ గారు. ధర్మనిర్ణయం రచయిత ఎవరంటే విశ్వనాథ సత్యనారాయణ గారు. కరెక్ట్ ఆన్సర్ 2. ఆత్కూరి మల్ల ఎవరి భక్తురాలు? కరెక్ట్ ఆన్సర్ 1, రాముడు. ఆత్కూరి మల్ల ఎవరి భక్తురాలు అంటే రాముని యొక్క భక్తురాలు. కరెక్ట్ ఆన్సర్ 1. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, కింద కూడా ఆన్సర్లోనే చూసుకోండి.